భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 11/11/2025 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష షష్ఠి మంగళవారం. షష్ఠి ఉదయం 6:10 వరకు, అనంతర సప్తమి తెల్లవారుజాము 4:55 వరకు, పుష్యమి నక్షత్రం రాత్రి 12:39 వరకు, వర్జ్యం ఉదయం 9:09 10:42 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:21 నుండి 9:06 వరకు, రాత్రి 10:27 11:18 వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 5:22, అమృత గడియ సాయంత్రం 6:27 నుండి 8 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు శుభకాలం, మధ్యాహ్నం సాయంకాలం 5:15 6 వరకు శుభకాలం, శుభయోగం సాయంత్రం 4:36 వని ఉదయం 6:10, బతకరణం సాయంత్రం 5:33 భవ తెల్లవారుజాము 4:25 వరకు. గురువు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి ప్రవేశం జరుగుతోంది, దానివల్ల అనుకూలంగా ఉంటుంది. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, కుటుంబపరమైనటువంటి సమస్యలు ఖర్చులు ఉంటాయి. వృషభ రాశి వ్యవహార జయము, ధన లాభాలు, అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం. మిథున రాశి మిశ్రమంగా ఉండడం, రావలసిన ధనం అందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి బంధుమిత్రుల సహాయ సహకారాలు, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. సింహరాశి ప్రభుత్వ వ్యవహారాల వల్ల లాభాలు, ధనవృద్ధి, ప్రయాణాలు వాయిదా. కన్యారాశి వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు, సమస్యలు, అధిక కోపం ఉండే అవకాశం. తులారాశి తలపెట్టిన పనులు పూర్తవడం, కుటుంబ వ్యవహారాలు అనుకూలం, అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం. ధనస్సు రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, వాహన గృహంలో మార్పులు ఉండే అవకాశాలు, వాహనాలు గృహ మార్పులకి అవకాశం ఉంది. మకర రాశి శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు పెట్టే అవకాశం. దేవాలయం భగవద్ ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి వారు మానసిక ఆనందం, దైవభక్తి, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశం. మీనరాశి వారి నిరుద్యోగులకు శుభవార్తలు, అన్ని రంగాల వారికి అనుకూలం.